డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం నుంచి మనకు ధనుర్మాసం అయితే స్టార్ట్ అయింది కదండి. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆరాధిస్తే చాలా మంచిదండి. ధనుర్మాసంలో ప్రత్యేకంగా తిరుమలలో ఏమేమి సేవలు నిర్వహిస్తారనేది తెలుసుకుందాము. ఈ ధనుర్మాసంలో తిరుమలలో చేసే సేవలను తిరుపవై సేవలు అంటారండి. ఈ ధనుర్మాసంలో తిరుమలలో జరిగే సేవలు ఏంటి అంటే మనకు ప్రతిరోజు తిరుమలలో సుప్రభాత సేవతో మనకు ప్రారంభమవుతుంది కదండి. ఈ మాసంలో మాత్రము సుప్రభాతానికి బదులు ఈ మాసం అంతా ఈరోజు ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుపవై పారాయణం అనేది నిర్వహిస్తారు. అలాగే సహస్రనామార్చన బదులు తులసి దళాలతో కాకుండా మారేడు దళాలతో ఈ మాసమంతా స్వామివారిని అర్చిస్తారండి. అలాగే స్వామివారికి భుజంపై భిన్నమైన పత్రాలతో తయారు చేసిన చిలకలు, అలాగే ఆండాళ్ తల్లి పంపిన సందేశానికి గుర్తుగా అలంకరిస్తారండి. శ్రీవారి వక్షస్థలంలో ఉండే వ్యూహలక్ష్మి అమ్మవారు భుజంపై కూడా కెంపులతో చేసిన చిలకలను అలంకరించి ఈ మాసమంతా ఆ తల్లిని గోదాదేవిగా భావిస్తారు. అలాగే ప్రతిరోజు జరిగే శయనోత్సవం వెంకటేశ్వర స్వామి బదులు శ్రీకృష్ణుడికి అనేది జరుగుతుంది. ఇలా ధనుర్మాసంలో గోదాదేవిని తలుచుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ ప్రత్యేకంగా నిర్వహిస్తారండి. ధనుర్మాసంలో గోదాదేవి వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆరాధించినట్టు మన చరిత్ర చెబుతుంది. అందుకే ఈ మాసంలోనే వెంకటేశ్వర స్వామికి గోదాదేవి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓం నమో వెంకటేశాయ.